సార్ మీ క్వశ్చన్ ఆన్సర్ చేశానా? ఇంకొకటి ఏం మర్చిపోయాను, ఏమో అడిగారు. ఇన్స్పిరేషన్ అన్నాను, తర్వాత ఇందాక ఎక్కడైనా నేర్చుకున్నారా? అదే నేర్చుకున్నాను సార్, యాక్టింగ్ క్లాసెస్కి ప్రొఫెషనల్స్ అక్కడ. నేను మార్షల్ ఆర్ట్స్ అంతా చిన్న వయసు నుంచి నాకు ఇంట్రెస్ట్, సో అది నేర్చుకున్నాను. యాక్టింగ్ కూడా అక్కడ రఘు శుమగ సార్, మన డైరెక్టరు, వాళ్ళ అందరి దగ్గర నేర్చుకున్నాను సార్. బేసిక్గా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు చాలామంది సపోర్ట్ చేయరు. ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళి చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి. మీ ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ ఎలా ఉంది మీకు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నాకు అంటే చిన్న వయసు నుంచి ఇండస్ట్రీకి రావాలి, ఫిల్మ్స్ చేయాలి అని బాగా ఇంట్రెస్ట్. అది ఎందుకు పుట్టిందంటే, అంటే జీవితంలో ఏమైనా పెద్దగానే చేయాలి అని వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే, మా నాన్న ఒక స్టెప్ బై స్టెప్ ఒక చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు వచ్చి నాకు ఎలా లైఫ్ ఇచ్చారంటే, ఒక కింగ్ లాగా. వాళ్ళకి ఒక ఏమని చెప్పాలంటే, ఒక 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి అవుతుందో అదంతా చేసి నాకు నా రియల్ లైఫ్లో మా నాన్నే నాకు హీరో, అంతా చేశారు. కానీ ఫిలం ఇండస్ట్రీ అదంతా వాళ్ళకి కూడా చాలా భయం. అందరూ చుట్టూ ఉండేవాళ్ళే లైక్ ఏమైనా చెప్తే ఆబ్వియస్గా ఇండస్ట్రీ గురించి నెగిటివ్గా చెప్తారు. వద్దు, అక్కడ రిస్క్ అలా ఉంటుంది, అక్కడ అది అవుతుంది, ఇక్కడ ఎంతోమంది వస్తే ఒక్కడు సక్సెస్ అవుతారు, ఎందుకు కావాలంత రిస్క్, అదంతా చెప్తారో అని నాకు తెలిసింది. నేను ఎప్పుడూ డిసైడ్ అయ్యి ఓపెన్గా మా పేరెంట్స్ దగ్గర వెళ్ళి నేను ఫిలం యాక్టర్ని అవ్వాలి అని చెప్పడానికి ప్రిపేర్ అయ్యాను. దాని ముందరే ఫుల్ ఇదంతా ప్రిపేర్ అయ్యాను సార్. 6 ప్యాక్ చేశాను, మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్, హార్స్ రైడింగు, వెపన్ హ్యాండ్లింగు, యాక్టింగు, డ్యాన్సు, అదంతా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యాక ఒక్కసారి నేను ఎప్పుడు చెప్పాలి అనుకునే టైంకి ఆల్రెడీ ఎవరెవరు ఉంటారో చుట్టూ వాళ్ళంతా మా నాన్నకే హీరోలా ఉన్నాడు, ఈ ఫిలంకి ఎందుకు పోకూడదు అలా వచ్చింది. నేను అప్పుడు చెప్పాను, నేను హీరో కావాలి, ఫిలం ఇండస్ట్రీకి వెళ్ళాలి అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి ఆప్షన్ లేదు, ఎలా చెప్తారో నో అని. కానీ కన్సర్న్తో చెప్పారు, ఏమని, ఇది అంత రిస్క్ అంత. నేను ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాను, క్లియర్గా చెప్పాను. ఫిలం ఇండస్ట్రీ అంటే రిస్క్ రివార్డ్ రేషియో విపరీతంగా హైగా ఉంటుంది, కష్టపడాలి. ఎందుకంటే సక్సెస్ అయితే అలాగే పైకి తీసుకోవడం పోతుంది, ఫెయిల్యూర్ అయితే తట్టుకునే సత్తా మన మైండ్లో, మన కెపాసిటీలో ఉండాలి అని చెప్పాను. నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు, మీరు ఒక రీజన్ చెప్తే ఇడిచేస్తాను అని చెప్పాను. సో వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు, ఓకే ఇంత ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనేం చెప్తానో ఫుల్ సపోర్ట్ ఇస్తాను, ఏమో చెయ్యి అని చెప్పారు. కానీ ఒక్కసారి ట్రైలర్ చూసినప్పుడు మా నాన్నకు కూడా కళ్ళలో నీరు వచ్చింది. మా ప్రౌడెస్ట్ మూమెంట్ నాకు అది. లైక్ ఇంత బాగా చేసావు ఫస్ట్ మూవీకి, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. సో ఆల్రెడీ సక్సెస్ అని ఫీల్ అవుతున్నాను సార్ నేను. సార్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో అంటే అందరికీ గుర్తొచ్చేది పునీత్ రాజ్ కుమార్ గారు. ఆయన ఇప్పుడు మనం అందరి మధ్యలో లేరు. మీరు పునీత్ రాజ్ కుమార్ గారి దగ్గర ఏమైనా నేర్చుకోవాలి అంటే మీరు ఇన్స్పైరింగ్గా ఏం తీసుకుంటారు సార్?